ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మొబైల్లో ఉండే డేటా బ్యాకప్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే రీస్టోర్ ఏ విధంగా చేయాలని చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే వాట్సాప్ చాట్ అలాగే కాంటాక్ట్స్ కానీ మొత్తాన్ని ఒక ఫోన్ నుంచి వేరొక ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయడం ఎలాగా, అలాగే ఐఓఎస్ డివైస్ ఉందనుకోండి దానిలో నుంచి మళ్ళీ వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఎలాగా, ఆండ్రాయిడ్ మొబైల్లోకి ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఆండ్రాయిడ్ పంపించవచ్చు, అలాగే ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్ పంపించవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ముందుగా మీరు వచ్చేటప్పటికి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వండర్ షేర్ మొబైల్ ట్రాన్స్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి మీరు ఎంటర్ పైన ప్రెస్ చేయండి. వెంటనే మిమ్మల్ని ఒక వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. వండర్ షేర్ మొబైల్ ట్రాన్స్ అని కొట్టి నేను ఇక్కడ చేశాను. ఇక్కడ కింద రెండో లింక్ వచ్చింది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే వెబ్సైట్ అఫీషియల్ పేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు కిందకి రండి, ఏమేమి చేయొచ్చు అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కిందకు వచ్చిన తర్వాత మనకి మ్యాక్ ఓఎస్కి అలాగే విండోస్ ఓఎస్కి రెండింటికి సపోర్ట్ చేసే ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన విండోస్ కాబట్టి మనం విండోస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. మీరు మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ తర్వాత మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనని ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మనం అలౌ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ నేను అలౌ ఇవ్వకుండా రీస్టార్ట్ డౌన్లోడ్ డైరెక్ట్ అని చెప్పేసి కింద బాగుపడుతుంది చూసారా, దానిపైన మళ్ళీ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ అయిపోతుంది. ఇది మీ నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి వచ్చేటప్పటికి మనం ఆఫ్లైన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నెట్ కనెక్ట్ చేసి ఆఫ్లైన్లోనే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా కేబుల్లో వీళ్ళు ఆ సాఫ్ట్వేర్ యొక్క సెటప్ ఫైల్ ఇస్తారు. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ పైన ఈ విధంగా మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను మీకు. మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి మీకు ప్రాసెస్ అనేది మొత్తం పూర్తయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనల్ని ఈ విధంగా వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు ఏం చేయొచ్చో అనేది ఇక్కడ చూపిస్తున్నారు. వాట్సాప్ ట్రాన్స్ఫర్, అలాగే ఫోన్ ట్రాన్స్ఫర్, బ్యాకప్ అండ్ రీస్టోర్ ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఫోన్లో ఉండే ప్రతి విషయాన్ని కూడా మనం బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చూపిస్తున్నాయి. ఇంకా నేను వాట్సాప్ని అయితే సెలెక్ట్ చేస్తాను. వాట్సాప్ ఇక్కడ ఉంది కదా, వాట్సాప్ ట్రాన్స్ఫర్, దాన్ని అయితే సెలెక్ట్ చేస్తాను. మనం ఎందులో నుంచి ఇందులోకి బ్యాకప్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అడుగుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, ఇదంతా మీ నెట్ స్పీడ్ని బట్టి అలాగే మీ ఇంటర్నెట్ స్పీడ్ని కాకుండా మీ సిస్టమ్ స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం అసలు క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం. ఓకే, ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్ అనేది. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ని కనెక్ట్ చేస్తే మనం బ్యాకప్ చేయొచ్చు, అలాగే రీస్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మొబైల్ని కనెక్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే మొబైల్ని కనెక్ట్ చేసి అందులో ఉండే ఏదైతే డెవలపర్ ఆప్షన్స్ ఉన్నాయో అవి ఆన్ చేసిన తర్వాత యూఎస్బి డిబగ్గింగ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ ఐఫోన్ అయితే ఐఫోన్ ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి, యాక్సెస్ గ్రాంటెడ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రెండింటిని అయితే డేటా బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకి ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఫోన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది బ్యాకప్ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫోన్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే పాత ఫోన్ని కొన్న తర్వాత కొత్త ఫోన్లోకి పంపించడం అలాగా అని చెప్పేసి మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ అయిపోతాయి. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి బ్యాకప్ అండ్ రిజిస్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్యాకప్ పెట్టిన ఫైల్ని సెలెక్ట్ చేసుకొని రిజిస్టోర్ పైన క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా రిజిస్టోర్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫోన్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడవచ్చు. ఫోన్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనం కొత్త ఫోన్ కొన్నాం అనుకోండి, కొత్త ఫోన్ డెస్టినేషన్ అనేది కొత్త ఫోన్ అనమాట. ఇది పాత ఫోను, ఏది సోర్స్ అనేది. ఆ పాత ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అన్ని మనం సెలెక్ట్ ఈవెంట్స్ కావాలనుకుంటున్నాం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేసామంటే మొత్తం పాత ఫోన్లో ఉన్నాయని కొత్త ఫోన్లోకి వెళ్ళిపోతాయి. చెప్పాను కదా, మొబైల్కి మనం యూఎస్బి కనెక్ట్ చేసి యూఎస్బి డీబగ్గింగ్ అలాగే డెవలపర్ ఆప్షన్స్ ఆన్ చేసిన తర్వాత యూఎస్బి డీబగ్గింగ్ అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు ఏ విధంగా మొబైల్ని కనెక్ట్ చేసి డేటా అనేది బ్యాకప్ చేయవచ్చు అనేది తెలుసుకున్నారని చెప్పి నా ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే